సాంప్రదాయంగా రైతులు దేవాలయంలో తమ ఇళ్ల సూరులకు ధాన్యపు కుచ్చులు కట్టేవారు. ఆ కుచ్చులలో ధాన్యాన్ని అటుగా వచ్చిన పక్షులు తినేవి. రైతులు తొలకరిలో ధాన్యాన్ని ఇలా దేవాలయాలు, బడులు, ఇళ్ల వద్ద ఆనవాయితీగా కట్టేవారు. నేటి సాంకేతిక యుగంలో ఆ పద్ధతి దాదాపు అంతరించిపోయింది. అయితే తూర్పుగోదావరి జిల్లా రంప ఎర్రపాలెం గ్రామంలో ఆంజనేయ స్వామి గుడి వద్ద ప్రతి సంవత్సరం పక్షులకు ఆహారాన్ని అందించడానికి ధాన్యం కుచ్చులను ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తుంది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా తొలకరి పంట పండగానే వరి దుబ్బలను కోసుకువచ్చి ధాన్యం కుచ్చులను ఏర్పాటు చేసి ఆంజనేయ స్వామి దేవాలయానికి యాలాడదీసి పక్షులకు ఆహారంగా అందించారు. అదేదో నువ్వే చెప్పు, మేము మాట్లాడుతాం. ఈతో ఫోటో తీసేసి పూర్వం నుంచి అదేదో నువ్వే చెప్పు, మేము మాట్లాడుతాం. ఈతో ఫోటో తీసేసి పూర్వం నుంచి మూడు పైకి మామూలు తెలియపో మూడు పైకి లోపల పెడతావు. ఇది అలా పెడతా. అది వచ్చేది నేను చెప్తాను. అది నేను చెప్తాను. నువ్వు చుట్టిరా. అదే చుట్టాలి. ఇదిరా పక్కన అయితే నీ పని పొడపగా రావాలని ఫోటో పొడప ఎక్కడ చేశారు. మూడు పైకి మామూలు తెలియపో మూడు పైకి లోపల పెడతావు. ఇది అలా పెడతా. అది వచ్చేది నేను చెప్తాను. అది నేను చెప్తాను. నువ్వు చుట్టిరా. అదే చుట్టాలి. ఇదిరా పక్కన అయితే నీ పని పొడపగా రావాలని ఫోటో పొడప ఎక్కడ చేశారు. ఇంకొక రోజులు ఉండే మరి చుట్టూ రావాలంటే ఎలా వద్దాయి? చుట్టూ రావాలంటే ఎలా వద్దాయి? కొందరాని లాగి చుట్టండి. లాగే చూస్తున్నాం. అది అది అలా లాగి చుట్టాలా. ముడి అలా చూసి వచ్చేసి మళ్ళీ లాక్కోరా. చేసేమా ఇంకొక రోజులు ఉండే మరి చుట్టూ రావాలంటే ఎలా వద్దాయి? చుట్టూ రావాలంటే ఎలా వద్దాయి? కొందరాని లాగి చుట్టండి. లాగే చూస్తున్నాం. అది అది అలా లాగి చుట్టాలా. ముడి అలా చూసి వచ్చేసి మళ్ళీ లాక్కోరా. చేసేమా